దేశవ్యాప్తంగా మరి ఏం జరగబోతుందనే ఒక టెన్షన్ అయితే కొనసాగుతోంది. మరి ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి సంబంధించి రాధాకృష్ణన్కి మాత్రం 439 మంది సభ్యుల, అంటే ఇటు లోక్సభ సభ్యులు కావచ్చు, అటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఓవరాల్గా 439 మంది సభ్యుల బలగమైతే ఆయనకు ఉంది. సో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మరి సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండి కూటమి అభ్యర్థికి కూడా మరి 324 మంది సభ్యులు ఉన్నారు, ఇటు లోక్సభ సభ్యులు అటు రాజ్యసభ సభ్యులు కావచ్చు. సో ఈ 324 మంది ఓటేసినప్పటికీ కూడా, పూర్తి స్థాయిలో ఓటేసినప్పటికీ కూడా మరి ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఎన్నిక జరగవలసిందేనంటూ కూడా మొండిగా మరి వాదించడంతో మరి ఇది ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికైతే మరి బీజేపీ ఆ కోరిక ప్రకారం జరగాల్సి ఉండే, కానీ ఆ కోరికను కావచ్చు, ఆ వాదనను కావచ్చు కాంగ్రెస్ తోచిపుచ్చింది. ఎన్నికకు పోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే